హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోని హెల్దీ 2 రెసిపీస్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. జనరల్గా జ్యూసెస్ బాడీకి చాలా మంచిది కదా, దానితో పాటు ఆ ఇంగ్రీడియంట్స్తోని స్వీట్ని కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జ్యూస్ ప్రిపరేషన్ కోసం నేను క్యారెట్ తీసుకుంటున్నాను. క్యారెట్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా క్యారెట్ కటింగ్ అయిన తర్వాత బీట్రూట్ని కూడా సన్నంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఏబీసీ జ్యూస్ అనేది బాడీకి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. సో దాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా ఎలా తాగాలో ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా బీట్రూట్ కటింగ్ అయిన తర్వాత యాపిల్ కూడా ఒక యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్ అనేది సాఫ్ట్ కాబట్టి పెద్ద పీసెస్ కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో జ్యూస్ ప్రిపరేషన్ కోసం 1 కప్పు క్యారెట్ పీసెస్, 1 కప్పు యాపిల్ పీసెస్, నెక్స్ట్ ఇంకా బీట్రూట్ స్లైసెస్ వేసుకొని, ఎవరైనా ఇష్టంగా తాగలిగేటట్టు చేసే మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ డేట్స్ వేసుకోవాలి. నార్మల్గా ఏబీసీ జ్యూస్ అంటాం కదా, ఇలా డేట్స్ వేయడం వల్ల మా అమ్మాయికి చేసిస్తే మా అమ్మాయి కనిపెట్టింది, అమ్మ ఏబిసిడి జ్యూస్ అవుతుంది కదా, డి అంటే డేట్స్ అని. సో ఇది ఏబిసిడి జ్యూస్. సో జ్యూస్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని కంప్లీట్గా మనకి ఇంకా జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టే. జనరల్గా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనకి ఇలా పల్ప్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో దాన్ని యూస్ చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని అలా స్ట్రెయిన్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా వచ్చే పల్ప్ని కూడా వేస్ట్ అవ్వకుండా మన బాడీకి యూజ్ అయ్యే విధంగా హెల్తీగా స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో కంప్లీట్గా ఎక్కువ వాటర్ స్ట్రెయిన్ చేయకపోయినా కూడా మనం ఈ పల్ప్ని యూస్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత జ్యూస్ కావాలో అంత అనేది తీసేసుకొని ఆ మిగిలిన పల్పుని పక్కన పెట్టేసుకొని ఇంకా జ్యూస్ని మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఈ డేట్స్ కలపడం వల్ల ఏంటంటే మనకు స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా కళ్ళు మూసుకొని తాగేస్తారు. కష్టంగా కాకుండా ఇష్టంగా తాగేస్తారు. ఇదండి కంప్లీట్ ఏబిసిడి జ్యూస్. నెక్స్ట్ ఇంకా స్వీట్ ప్రిపరేషన్ కోసం మనం ఆ పల్ప్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, కడాయిలోని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలోనికి మనం స్ట్రెయిన్ చేసి ఉంచిన పల్ప్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 వీక్ to 10 days కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఏం పాడవదు, అంత బాగుంది. సో దానిలో నేను టేస్ట్ కోసం పాల మీగడ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కాకపోతే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత దానిలోనికి కొంచెం బెల్లం వేసుకోండి. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లము వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయ్యి మనకి స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయినంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే కొన్ని డేస్ మనకి ఫ్రిడ్జ్లో అయినా కూడా స్టోర్ అవుతుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. డేట్స్ వేసాము, ఇంకా నెక్స్ట్ బెల్లం కూడా వేసాం కదా. ఇలాగా మనం మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయిన వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇదండి కంప్లీట్గా హెల్దీ వేలో జ్యూస్ చేసుకున్న తర్వాత వచ్చే పల్ప్ని కూడా హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఇదండి కంప్లీట్ 2 రెసిపీస్ ఏబిసిడి జ్యూస్ విత్ హల్వా. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో ఇలాంటి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.